ఇవాళ క్లాస్లో మనం ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఎలా చేస్తారు అనేది చూద్దాం. అంటే లైక్ స్టూడెంట్స్ డేటా కావచ్చు, ఎంప్లాయీస్ డేటా కావచ్చు, ఇట్లాంటి డేటాస్ని ఎంటర్ చేసి ఎలా వాటిని మెయింటైన్ చేయొచ్చు అనేది చూద్దాం. మరి లాస్ట్ క్లాస్లో చెప్పినట్లుగా మీకు ఈ సెల్స్లో డేటాని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ, ఇట్లా సాలరీ అనుకుంటే ఇక్కడ సపోజ్ బేసిక్ సాలరీ అండ్ హెచ్ఆర్ఏ, టీఏ. హెచ్ఆర్ఏ బేసిక్ సాలరీలో పర్సంటేజ్ పెట్టుకుందాం. హెచ్ఆర్ఏ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే హెచ్ఆర్ఏ 5% ఆన్ బేసిక్ అండ్ టీఏ suppose TA 4% on basic and DA 2% on basic. మరి ఈ మూడింటిని కలిపి జనరల్గా ఏమంటామంటే అలవెన్సెస్ అని చెప్పేసి అంటాం. మరి వీటిలంతా కలిపితే మనకేమొస్తుంది? గ్రాస్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ. మరి ఇట్లానే దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ 7% అండ్ లైక్ పిఎఫ్ ఇది ఒక 6% బేసిక్ మీద అనమాట. బేసిక్ సాలరీ ఇక్కడ ఉంది, దాన్ని బట్టి ఈ రెండింటిని ఏమంటాం జనరల్గా మనం డిడక్షన్స్ అంటాం. మరి ఈ అలవెన్సెస్ లేదంటే గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్స్ పోను వచ్చేదే నెట్ శాలరీ. సో ఇది జనరల్గా ఏంటిది, మనం ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టుకుందాం. రీనేమ్ చేసి రైట్ క్లిక్ చేసి ఇది ఎంప్లాయీస్ సాలరీస్. మరి దీన్ని ఫస్టే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈఎంపి అనే పేరుతోటి సేవ్ చేసుకుందాం. EMP_SAL అనే పేరుతోటి ఇక్కడ లోకల్గా మనం ఇక్కడ కాకుండా ఆన్లైన్లో కాకుండా లోకల్గా స్టోర్ చేస్తున్నాం. సేవ్. ఏం చెప్పాను? ఎక్స్టెన్షన్ ఏముంటుంది? XLSX అనేది ఎక్స్టెన్షన్ ఆ ఫైల్కి వస్తుంది. EMP_salary అనే ఫైల్కి. చూడండి, ఇది ఫైలు, దానికి అది ఎక్స్టెన్షన్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రిపీటెడ్గా మీరు ఏదైనా డేటాని ఎంటర్ చేయాలి అనుకున్నారు. అట్లాంటప్పుడు మీరు దాన్ని సపోజ్ 100 అనేది మళ్ళీ మళ్ళీ కావాలి. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రాస్ ఉంది కదా, ఈ చివర ఈ బాక్స్ లాగా ఉంటుంది చూడండి, ఇక్కడికి వెళ్ళగానే మీ మౌస్ యారో కూడా మారిపోతుంది. చూడండి, బ్లాక్గా వచ్చిందా? ఇట్లాంటప్పుడు దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని మౌస్ని అట్లనే పట్టుకొని కిందకి డ్రాగ్ చేయండి. రిపీటెడ్గా సేమ్ డేటా వస్తుంది. ఒకవేళ రైట్ సైడ్ కావాలనుకోండి, రైట్ సైడ్కి ఇట్లా డ్రాగ్ చేయండి. అట్లా పైకి కానీ కిందకి కానీ ఎట్లా కావాలన్నా సరే దీన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆ విధంగా మీకు సేమ్ డేటా అనేది రిపీట్ కావడం జరుగుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లనే మీకు ఇంకా సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్స్ అందరికీ 100 ఉండవు కదా, 101 ఇట్లా ఉంటాయి. ఇలాంటప్పుడు నెంబర్స్ జనరేట్ కావాలి అనుకోండి. జనరేట్ అంటే మీరు 101, 102 ఇట్లా టైప్ చేయకూడదు. సో ఆటోమేటిక్గా అవి 102, 103 ఇట్లా అయిపోవాలి. అలాంటప్పుడు సింపుల్ ఏంటంటే ఈ రెండింటిని ఫస్ట్ సెల్లో నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేయండి.
డ్రాగ్ చేయడం అంటే 2 సెల్స్ సెలెక్ట్ అయినాయి. లేదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకొని మౌస్ ఫస్ట్ సెల్లో పట్టుకొని షిఫ్ట్ డౌన్ ఆర్ ఎక్కివ్వండి. ఇలాంటప్పుడు కూడా 2 సెల్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ బాక్స్ని ఇట్లా డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి 100, 101, 102 ఇట్లా నంబర్స్ జనరేట్ అయ్యాయి. సేమ్ అదే రిపీట్ కాలేదు, జనరేట్ అయ్యాయి. ఆ విధంగా మనం దేన్నైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైక్ 100, 200 ఇలా కావాలనుకున్నాను. సో ఈ రెండింటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మౌస్ తోటి. ఇప్పుడు డ్రాగ్ చేయండి. నెక్స్ట్ 300, 400 ఇట్లా డ్రాగ్ అవుతాయి. అట్లనే ఇవి ఆటో ఫిల్లింగ్ అంటారనమాట. ఇంకా డీటెయిల్గా మళ్ళీ మీకు ఈ ఆప్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ ఫిల్లింగ్ ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు చెప్తాను ఎట్లా కావాలి. ఇప్పుడు ఎంటర్ చేసేటప్పుడు మీకు ఎలా అనేది జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ 100, 90 ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు డిక్రిమెంట్ అవుతాయి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి, డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏమవుతాయి, నెంబర్స్ డిక్రిమెంట్ అవుతాయి. ఇలాగా ఉంటాయి. అలానే ఇంకా ఆటో ఫిల్లింగ్ కొన్ని ప్రీడిఫైన్డ్ సెట్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, మిగతావి మీరేం చేయక్కర్లేదు. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇట్లా వచ్చేస్తాయి. ఇవి ఆ ఫిల్లింగ్ ఆటోమేటిక్గా లిస్ట్ ఉంటుంది అన్నమాట, ఫిల్లింగ్ లిస్టు. అట్లనే మీకు లైక్ సండే, మండే ఇలాంటివి కూడా. ఇవే కాకుండా మీ ఓన్గా కూడా కొన్ని లిస్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సపోజ్ కొన్ని కంట్రీ నేమ్స్, కొన్ని స్టేట్ నేమ్స్ అవి రిపీట్ కావాలి, మరి అవి ప్రతిసారి ఎంటర్ చేయకుండా ఆటో ఫిల్లో పెట్టేసి ఉంటే మీకు ఆటోమేటిక్గా అవి ఫిలప్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అన్నాను, లేదంటే జనవరి అని ఇచ్చాను. ఇప్పుడు డ్రాగ్ చేయండి దీన్ని. మీరు ఫిబ్రవరి కూడా ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా లైక్ జాన్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఫిబ్రవరి ఇట్లా జనరేట్ అవుతూ వచ్చేస్తాయి. అలానే మీకు మంత్స్ కూడా, ఈ వీక్ డేస్ కూడా సన్ లేదంటే సండే అట్లా ఫుల్గా కూడా ఇవ్వచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఈజీగా మనం ఈ డేటాని ఎంటర్ చేసుకునే దానికి ఇవి ఆటో ఫిల్లింగ్ ఆప్షన్స్ ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్స్ ఎంటర్ చేసాం, ఎంప్లాయీ నేమ్స్ ఎంటర్ చేయండి. సో కొన్ని నేమ్స్ ఇట్లా కిరణ్, రవి అండ్ హరి, ఇలా కొన్ని నేమ్స్ ఇవ్వండి. అట్లానే కొన్ని జాబ్స్ కూడా ఇవ్వండి. సపోజ్ ప్రోగ్రామర్. మరి ప్రోగ్రామర్ అనేది ఈ సెల్కి క్రాస్ అయ్యి నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. ఇది ఆటోమేటిక్గా సైజుని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అవన్నీ నేను ఫార్మాటింగ్లో చెప్తాను ఆప్షన్స్ వచ్చినప్పుడు. ప్రస్తుతానికైతే మీరు సెల్ని కానీ, అంటే ఒక కాలమ్ని కానీ లేదంటే రోని కానీ హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కాలం దగ్గరికి వెళ్ళండి, ఇట్లా క్లిక్ చేయండి, ఇట్లా ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. డేటా ఏమో ఇందులోనే ఉంటుంది, కానీ ఇందులో సరిపోలేదు కాబట్టి పక్క సెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు. ఇట్లానే రో హైట్ కూడా మీరు ఇట్లా పెంచుకోవచ్చు, ఇటు సైడ్ క్లిక్ చేసి. ఓకే, అండ్ క్లర్క్, మేనేజర్. నెక్స్ట్ నేను అవే రిపీటెడ్గా ఇస్తున్నాను.
పి అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అవి ఉన్నది కాబట్టి సి అన్నాను, వచ్చేస్తుంది. ఎం పి సి ఎం ఇట్లా కొన్ని జాబ్స్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు శాలరీస్ ఇవ్వండి. వాళ్ళకి శాలరీస్ ఇలా ఇస్తున్నాను. మరి ఈ శాలరీస్ ఇచ్చిన తర్వాత మనం మెయిన్ క్యాల్కులేషన్లోకి వెళ్తాం అన్నమాట. సో అయిపోయింది. సో ఇది బేసిక్ డేటా ఎంట్రీ మనం చేయాల్సింది. మిగతావన్నీ కూడా క్యాల్కులేషన్ ఫీల్డ్స్. దేని బేస్ చేసుకొని నేను ఇవ్వమని చెప్పాను? బేసిక్ శాలరీని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఈ టూలో డేటా కావాలి అంటే మీకు దేని బేస్ చేసుకొని రావాలి? D2లో ఉండే డేటాని, అంటే ఈ 8000ని బేస్ చేసుకొని రావాలి. సో ఇప్పుడు మనం ఫార్ములా రాయాలి. నథింగ్ బట్ ఈక్వల్ టు. ఎప్పుడైనా కానీ ఫార్ములా రాయాలి అంటే ఈక్వల్ టు అని ఫస్ట్ ఇవ్వాలి. మన బేసిక్ శాలరీ ఎక్కడ ఉంది? D2లో ఉంది. ఇదేంటిది? బేసిక్ శాలరీ. మరి ఈక్వల్ టు D2. చూడండి, D2 అనగానే పక్కన బాక్స్ హైలైట్ అయింది. D2 ఇంటూ 0.05 అంటారు. అంటే 5% దాంట్లో ఉన్నది వచ్చేస్తుంది. 10% అంటే 800, 5% కాబట్టి 400 వచ్చింది. మరి ఇట్లా మీరు ప్రతి దానికి వేసుకుంటూ కూర్చుంటే కరెక్ట్ కాదు. ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫార్ములాని ఇక్కడ డ్రాగ్ చేసేయండి కిందకి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతాయి. మీరు కావాల్సింటే దీని మీద క్లిక్ చేయండి. ఫార్ములా పైన చూడండి, D3 ఇంటూ 0.05. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, D4 ఇంటూ. ఆటోమేటిక్గా అది ప్రతిదానికి కూడా ఫార్ములా జనరేట్ చేసుకుంది. అలానే ఇక్కడ TA 4% అన్నాం, ఈక్వల్ టు D2 ఇంటూ 0.04 అని చెప్పి ఇస్తాను. అండ్ డ్రాగ్ డౌన్. అట్లానే ఇక్కడ TA అయిపోయింది, DA ఇప్పుడు ఈక్వల్ టు ఏంటిది? D2 ఇంటూ, అంటే అన్ని బేసిక్ శాలరీ మీదనే, D2 ఇంటూ 0.02. మరి ఈ మూడిటిని ఏమన్నామని చెప్పాం? అలవెన్సెస్ అని అంటున్నాం. మరి వీటి యొక్క టోటల్ వేయాలి అంటే ఈక్వల్ టు హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే ఏంది? ఇది E2. ఇది అంటే E2 ఆ సెల్ యొక్క నేమ్స్ని బట్టే బేస్ అయి ఉంటుంది. ప్లస్ F2 ప్లస్ G2. ఆ మూడిటిని కలిపితే ఇక్కడ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అలవెన్సెస్ మొత్తం టోటల్ వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేసేయండి, అన్నిటికీ కూడా ఆ ఫార్ములా వచ్చేస్తుంది. మీరు దేని మీదైనా క్లిక్ చేసి చూడండి. సపోజ్ E5 ప్లస్ F5 ప్లస్ G5, అట్లనే ఇక్కడ E7 ప్లస్ F7 ప్లస్ G7, ఇలాగా వస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు గ్రాస్ శాలరీ అంటే ఏంటి? బేసిక్ శాలరీ ప్లస్ అలవెన్సెస్. సో ఈక్వల్ టు D2 ప్లస్ అలవెన్సెస్ ఎక్కడ ఉన్నది? H2. దట్స్ ఇది గ్రాస్ శాలరీ. మరి ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్లో అంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, ఇట్లానే ఉంటుంది అని కాదు. శాలరీ రిపోర్టు అక్కడ చాలా ఉంటాయి, కంపెనీ యొక్క నామ్స్ని బట్టి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు.
మరి ఈక్వల్ టు ఏంటిది ఇప్పుడు లైక్ D2 బేసిక్లో నుంచే కదా, D2 ఇంటూ 0.07 ఎంటర్ ప్రెస్ చేయండి, డ్రాగ్ చేయండి. అట్లనే పిఎఫ్ కూడా ఈక్వల్ టు D2 ఇంటూ 0.06 క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి. ఈ రెండింటిని ఏమంటారు? డిడక్షన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ టోటల్ వేద్దాం. ఈక్వల్ టు J2 ప్లస్ K2, దట్స్ ఆల్. డ్రాగ్. ఇప్పుడు నెట్ శాలరీ వచ్చేసి గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్స్ తీస్తే మనకి నెట్ శాలరీ వస్తుంది. సో గ్రాస్ శాలరీ అంటే ఏంటి? I2 మైనస్ డిడక్షన్స్ L2. సో ఇది నెట్గా చేతికొచ్చే శాలరీ. ఇలా మనం ఇదే స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాం. ఎక్సెల్లో చేసేది ఏంటి? నథింగ్ బట్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్. ఇలాంటి స్టేట్మెంట్సే మనం ఎక్సెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాటికి క్యాల్కులేటెడ్ డేటా ఎంటర్ చేయడం, బేసిక్ డేటా ఇది. ఈ బేసిక్ డేటాని తీసుకొని మిగతా అన్నీ కూడా మనం క్యాల్కులేషన్ ఫీల్డ్స్ లాగా జనరేట్ చేయగలిగాం. ఆ తర్వాత మనకి గ్రాఫ్లు కావాల్సి ఉంటే మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్రాఫ్ కావాలి. సో సపోజ్ నాకు ఇట్లా కాలం చార్ట్ కావాలి, 2D కాలం చార్ట్. నేను ఆల్రెడీ డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా వచ్చేసింది. ఇవి గ్రాఫ్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం క్లియర్గా. జస్ట్ చెప్తున్నా, ఇలా ఉంటుంది అన్నమాట. మరి ఇదే విధంగా మనం స్టూడెంట్స్ డేటాని కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేను షీట్ 2లోకి వెళ్తున్నాను, లేకపోతే దీనికి ఆల్రెడీ EMP అని పేరు పెట్టేసాం కాబట్టి దీన్ని సేవ్ చేసుకుందాం. Ctrl+N అంటే కొత్త బుక్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం స్టూడెంట్స్ డేటా ఎంట్రీ ఏముంటాయి? స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, మార్క్స్ లేదంటే కోర్సు, ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. కోర్సు అది మీ ఇష్టం, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇట్లా ఎన్ని అయినా సరే ఇచ్చుకోండి. తర్వాత వీటి యొక్క టోటల్ ఏంటి, వీటి యొక్క యావరేజ్ ఏంటి. రిజల్ట్ అనేది వేరే విధంగా వస్తుంది. అవి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం రిజల్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఇవైతే టోటల్ యావరేజ్ మనకు ఇంతకు ముందర చేసినట్లే వచ్చేస్తాయి సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200, 201 ఇలా ఇచ్చాను. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. మీ ఇష్టం, ఎంత డేటా కావాలో అంత డేటా తీసుకోండి. అండ్ లైక్ దిస్ అండ్ ఎంటర్ ద రిమైనింగ్ థింగ్. సేవ్ చేసుకోండి ముందరగానే. సేవ్. సో ఏం సేవ్ అయింది? సేవ్ యాజ్ డాక్యుమెంట్స్. బుక్ 2 కాదు, ఇది స్టూడెంట్స్. ఇలా దానికి పేరు పెట్టాను. సో ఇప్పుడు స్టూడెంట్స్ డేటా ఇలా కొన్ని నేమ్స్,
అండ్ కొన్ని కోర్సెస్, ఇలాగా ఇచ్చేసేయండి. తర్వాత మీకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మార్క్స్ వేసుకుంటే మిగతా అన్నీ ఈ 3 క్యాల్కులేషన్ ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేయకూడదు. సో మరి ఏదో శాంపిల్ డేటాని ఎంటర్ చేద్దాం. ఇలా తెలుగు మార్క్స్, తర్వాత అట్లనే ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్, ఇట్లా సమ్ శాంపిల్ డేటా ఇచ్చాం. సో యాజ్ యూజువల్ ఇప్పుడు టోటల్ ఏంటి, ఈక్వల్ టు D2 ప్లస్ అంటే తెలుగు మార్క్స్ ప్లస్ E2 ప్లస్ F2. ఎంటర్ ప్రెస్ చేస్తే వాటి యొక్క రిజల్ట్ ఇక్కడ మనకి టోటల్గా రావడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. మరి యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3 సబ్జెక్ట్స్ కదా, G2 టోటల్ అంటే G2 బై 3 సబ్జెక్ట్స్ యావరేజ్ వచ్చేస్తుంది. క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి. రిజల్ట్ అనేది మనం ఎలా పాసా ఫెయిలా, రిజల్ట్ నెక్స్ట్ గ్రేడ్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి. రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్. మరి పాస్ అయితే ఏంటి, గ్రేడ్ ఏంటి, ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, లేదంటే A1, A+, A, P, C ఇట్లా గ్రేడ్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఇవంతా కూడా లాజికల్ ఫంక్షన్ అయిన ఇఫ్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అవి వచ్చినప్పుడు మళ్ళీ వాటికి అంటే ఈ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూపిస్తాం. బేసిక్గా అయితే డేటా ఎంట్రీ చేసే విధానం ఇదే. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డేటా ఎంట్రీ టెక్నిక్స్ ఉంటాయి. ప్లస్ వాటిల్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అండ్ వాటికి విజువల్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి అనేది ఉంటాయి. స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మీకు ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ గళ్ళుగా కనిపిస్తున్నాయి. అదే మీరు దీన్ని ప్రివ్యూ తీసుకోండి. ప్రివ్యూ అని ఉన్నది. ప్రివ్యూ తీసుకుంటే ఆ గళ్ళు ఇక్కడ కనిపించవు, ప్లెయిన్గా కనిపిస్తుంది. మరి వాటికంతా అవి రావాలి అంటే ఏం చేయాలో కమింగ్ సెషన్లో నేను ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఇంతవరకే ప్రాక్టీస్ చేయండి. మీకు వేరే డేటాస్ ఉంటే వాటిని కూడా తీసుకొని ఎంటర్ చేసి చూడండి. రైట్.